పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఎందుకు ప్రార్థించాలి? అనేక సార్లు మన యొక్క జీవితంలో కొంతమంది అడుగుతూ ఉంటారు, ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు? అసలు ఈ ప్రార్థన చేయడం వలన ప్రయోజనం ఏమిటి? దేనికోసం నువ్వు నిత్యము కూడా, నేను ఎప్పుడు చూసినా కూడా నువ్వు ప్రార్థనలో కనిపిస్తూ ఉంటావు అన్నటువంటి ప్రశ్న మనం అడిగి ఉంటారు. కొన్నిసార్లు మనకై మనమే ఈ ప్రశ్న వేసుకొని ఉంటాం, ఎందుకు ప్రార్థించాలి? దేనికోసం నేను ప్రార్థించాలి అన్నటువంటి ప్రశ్న కొన్నిసార్లు మనలో కూడా వచ్చి ఉంటుంది. ప్రార్థన అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగముగా ఉన్నది. నువ్వు ఎవరైనా కావచ్చు, క్రైస్తవుడు కావచ్చు, హైందవుడు కావచ్చు, ముస్లిం కావచ్చు, బౌద్ధుడు కావచ్చు, జైనుడు కావచ్చు, మరి ఎవరివైనా సరే ఈ లోకంలో ప్రతి మనిషి కూడా ప్రార్థన చేస్తూ ఉంటాడు. వారి యొక్క దేవుళ్ళకి వారి యొక్క విశ్వాసంతో వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. వారి యొక్క మనవులను ఆ దేవునితోటి తెలియచేస్తూ ఉంటారు. కాబట్టి విశ్వాస జీవితంలో ఒక మనిషి దేవునిలో ఎదగటానికి ఈ యొక్క ప్రార్థన అనేది చాలా అవసరం. కాబట్టి దీన్ని గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకు మనం ప్రార్థించాలి అన్నటువంటి ప్రశ్న వచ్చినప్పుడు మనం 4 విషయాలలో ఎదగటానికి మనం నిత్యము కూడా ప్రార్థన చేయాలి. కాబట్టి మొట్టమొదటిగా ఎందుకు మనం ప్రార్థన చేయాలన్నప్పుడు మొట్టమొదటిగా శోధనలను జయించడానికి. మానవ జీవితంలో మనం ఈ సమాజంలో జీవిస్తున్నప్పుడు అనేకమైనటువంటి శోధనలకి గురి అవుతూ ఉంటాం. అనేకమైనటువంటి కష్టముల గుండా సాతానుగాడు ఇచ్చేటువంటి ఇబ్బందుల గుండా, బాధల గుండా మనల్ని ప్రతినిత్యం కూడా బాధలలో నెట్టివేయడానికి, పాపంలోనికి నెట్టివేయడానికి సాతానుగాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి సాతానుగాడి యొక్క శోధనలను జయించడానికి మనం ప్రార్థించాలి. ఇది మొదటిగా మనం చూస్తూ ఉన్నాం. మరి రెండవదిగా దేవునికి దగ్గర అవ్వడానికి, ఎక్కువగా దేవునితోటి మమేకం అవ్వడానికి, దేవునితోటి ఎక్కువ సమయాన్ని వెచ్చించడానికి మనం ప్రార్థనని చేస్తూ ఉండాలి. కాబట్టి దేవునితో మనం ఎక్కువ సమయాన్ని గడపాలంటే దానికి ముఖ్యము ప్రార్థన. కాబట్టి దేవునికి ఎక్కువ మన దగ్గర బికమ్ క్లోజర్ టు గాడ్. టు గెట్ క్లోజర్ టు గాడ్ మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఇక మూడవది, దేవునిలో మనం ఎక్కువగా ఎదగటానికి, లేదా దేవునిలో ఎక్కువగా మనం బలపడటానికి, అనేకమైనటువంటి విషయముల నుంచి మనము విజయాన్ని పొందుకోవడానికి, ఆ దేవుని నుంచి బలాన్ని పొందుకోవడానికి మనం ప్రార్థన చేయాలి. ఇక నాలుగవదిగా, ప్రార్థన ద్వారా మన యొక్క పరిస్థితులను మార్చుకోవడానికి, మన యొక్క జీవితములను మార్చుకోవడానికి ప్రార్థన చేయాలి. మన యొక్క పరిస్థితులను మార్చుకోవడానికి ప్రార్థన చేయాలి. దేవుడు మన జీవితంలో అద్భుతములు జరిగించడానికి ప్రార్థన చేయాలి. కాబట్టి ఈ 4 విషయాల కోసము మనం ప్రార్థన చేయాలి. ఎందుకు మనం ప్రార్థన చేయాలి అంటే, ఈ 4 విషయాలని, ఈ 4 ఆశీర్వాదాలని మన యొక్క జీవితంలో పొందుకోవాలంటే ప్రార్థన అనేది మనకు చాలా ముఖ్యంగా ఉంటూ ఉన్నది. మరి ముఖ్యంగా ఈ ప్రధానమైనటువంటి ప్రశ్న ఎందుకు ప్రార్థించాలి అంటే, క్రీస్తు ప్రభువే స్వయంగా మనకు తెలియచేస్తున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా మనందరం కూడా ధ్యానించుకునేటువంటి అంశము శోధనలను జయించుటకు. కాబట్టి మనం శోధనలో పడిపోకుండా శోధనలను జయించడానికి మనం ప్రార్థించాలి అని స్వయంగా క్రీస్తు ప్రభువే మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మనం చదివినట్లయితే మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 41వ వచనం ఒకసారి చదువుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. మత్తయి శుభవార్త 26వ అధ్యాయం 41వ వచనం మనం ఒకసారి చూసినట్లయితే, క్రీస్తు ప్రభు తన యొక్క శిష్యులతోటి పలుకుతూ ఉన్నటువంటి మాట. యేసు ప్రభు ఒక పక్క ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళినటువంటి సమయంలో ఆ గెత్సెమని తోటలో చివరి రోజు యేసు ప్రభు కదా, ఆ ప్రార్థన తర్వాత ఆయనకి న్యాయ తీర్పునకు వెళ్ళబోతూ ఉన్నాడు, శిలువనకు అంటగొట్టబోతూ ఉన్నాడు. ఆ సమయంలో క్రీస్తు ప్రభు తనతో పాటు ఉన్నటువంటి శిష్యులతోటి పలుకుతూ ఉన్నటువంటి మాట 41వ వచనము, మీరు శోధనలకు గురి కాకుండాటకు మేల్కొని ప్రార్థించండి.
క్రీస్తు ప్రభువే స్వయంగా పలికినటువంటి మాట. మన జీవితంలో కూడా అనేక సార్లు ఈ యొక్క శోధనల్లో పడిపోతూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈరోజు ఎవరైనా సరే నువ్వు ఎక్కువగా శోధింపబడుతూ ఉన్నావంటే దానికి కారణం ఈ జీవితంలో ప్రార్థన లేదు. కాబట్టి అనేకమైనటువంటి శోధనలకి నువ్వు గురి అవుతూ ఉన్నావు. ఎంతగా శోధనలకి గురి అవుతున్నా కూడా పరిశుద్ధ వాక్యాన్ని, ప్రభు పలికినటువంటి ఈ యొక్క వాక్యం మన యొక్క హృదయంలోనికి రావటం లేదు. ఎందుకంటే దాన్ని కూడా సాతానుగాడే ఆపివేస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు శోధనలకు గురి కాకుండా ఉండాలంటే ప్రార్థించు. ఎప్పుడైతే ఈ ప్రార్థనల యొక్క సమయాన్ని వెచ్చిస్తావో ఈ యొక్క శోధనలు అధిగమించేటువంటి శక్తిని మన ప్రభు మనకి దయచేస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ శోధనలు జయించడానికి నిత్యము కూడా ప్రార్థించు. సాతానుగాడి యొక్క తంత్రముల నుంచి, సాతానుగాడి యొక్క కష్టముల నుంచి సాతానుగాడు మనల్ని ప్రార్థన చేయకుండా ఉండేదానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ఆ శోధనను కూడా మనం ప్రార్థన ద్వారానే జయించాలి. అనేక సార్లు ఈ యొక్క శోధనలు మన యొక్క జీవితంలోనికి వస్తూ ఉంటాయి. మనం పాపం చేయడానికి మన యొక్క ఆలోచన ద్వారా, మన యొక్క నడవడిక ద్వారా, మన యొక్క మాటల ద్వారా, మన యొక్క చూపుల ద్వారా నిత్యము కూడా ఈ యొక్క శోధనలో పడిపోతూ ఉంటాం. ఈ శోధనలకి ఆ సాతానుగాడు మనల్ని ప్రలోభపడుతూ ఉంటాడు. కాబట్టి ఆ శోధనని మనం జయించాలంటే మనం ప్రార్థించాలి. క్రీస్తు ప్రభు పలికినట్లుగా ప్రార్థించండి. మీరు శోధనలు జయించడానికి ప్రార్థించండి. ఎక్కువ సమయాన్ని ప్రార్థనలో గడపండి అని చెప్పేసి క్రీస్తు ప్రభువే స్వయంగా శోధనలకు గురి కాకుండా ప్రార్థించండి అని మనకి వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. మరి రెండవదిగా మనం చూస్తూ ఉన్నాం, ప్రార్థన మనల్ని దేవునికి దగ్గరగా చేస్తూ ఉన్నది. ఎప్పుడైతే మనం ఎదుకముగా ప్రార్థన చేస్తూ ఉంటామో వి బికమ్ క్లోజర్ టు గాడ్. మనం దేవునికి దగ్గర అవుతూ ఉంటాం. ఒక వ్యక్తితోటి మనం నిత్యం కూడా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తితోటి మనకి సన్నిహిత భావం అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. మనం ఆఫీసులో వెళ్ళినప్పుడు ఒక వ్యక్తితోటి ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, ఆ వ్యక్తిని మనం ఆటోమేటిక్గా ఇతరులు చూసినప్పుడు వీళ్ళిద్దరూ స్నేహితులు. ఎందుకంటే ఎప్పుడు చూసినా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు, ఏదో ఒక విషయం మీద వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, సంభాషిస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళిద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్. నువ్వు నలుగురితో మాట్లాడితే మీ నలుగురు కూడా బెస్ట్ ఫ్రెండ్స్. కాబట్టి ఎవరితో అయితే మనం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటామో వారిని మన జీవితంలోనికి ఎక్కువగా ఆహ్వానిస్తూ ఉంటాం, ఎక్కువ మనం సంభాషించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనం అన్ని విషయాలు కూడా వాళ్ళతోటి పంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ రీతిగా మనం వారికి దగ్గర అవుతూ ఉంటాం, ఆ వ్యక్తితోటి కావచ్చు. సో ఈ రీతిగా మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎక్కువ సమయాన్ని మనం వారితో మాట్లాడడానికి ప్రయత్నం చేసినప్పుడు అది ఆ యొక్క బంధాన్ని ఏం చేస్తూ ఉంటుంది, ఎక్కువగా చేస్తూ ఉంటుంది. కానీ నువ్వు దేవునికి దగ్గర అవ్వాలి అంటే నువ్వు దేవునితోటి మాట్లాడాలి. సో నువ్వు దేవునితో మాట్లాడడం అంటే ఏమిటి? ప్రార్థించడమే. సో మనం ఎప్పుడైతే ఎక్కువగా దేవునితోటి సమయాన్ని ప్రార్థనలో గడుపుతూ ఉంటామో వి బికమ్ మోర్ క్లోజర్ టు గాడ్. సో ఈ రకంగా మనం ఎప్పుడైతే దేవునికి అతి దగ్గర అవుతామో వి బికమ్ ద ఫ్రెండ్స్ ఆఫ్ గాడ్. దేవునికి స్నేహితులం అవుతాం. స్వయంగా దేవునితో నిత్యం కూడా మాట్లాడుతూ ఉన్నప్పుడు, నిత్యం కూడా ఆయనతో సమయాన్ని గడుపుతూ ఉన్నప్పుడు, ఈ ప్రార్థన ద్వారా ఎక్కువగా మనం ప్రభుతోటి సంభాషిస్తూ ఉన్నప్పుడు, ఏదైనా సరే ఎక్కువ సమయాన్ని మనం దేవునితో గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఈ ప్రార్థన ద్వారా దెన్ మనం ఎక్కువగా దేవునికి స్నేహితులం అవుతాం. ప్రభు మన పేరు చెప్పంగానే వెంటనే కనిపెట్టేస్తాడు, పలానా వ్యక్తి నాకెందుకు తెలియదు, రోజు నాతో మాట్లాడుతూ ఉంటాడు, రోజు నాతో సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాడు, ఆ బిడ్డ నాకెందుకు తెలియదు అని చెప్పేసి రేపటి రోజున ప్రభు మన పేరు రాగానే మనం బాగా తెలుసు అన్నటువంటి విషయము ప్రభు ఆ రోజు తెలియచేస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలను మనం దేవునికి ఎక్కువగా ప్రార్థన చేసినప్పుడు వి బికమ్ మోర్ క్లోజర్ టు గాడ్. ఎక్కువగా దేవునికి దగ్గరగా చేరుతూ ఉంటాం. అది ఒక ప్రార్థన వల్లనే సాధ్యం అవుతూ ఉన్నది. నువ్వు దేవునికి దగ్గర అవ్వాలనుకుంటున్నావా? ప్రార్థించు. ఎందుకు ప్రార్థించాలనేటువంటి ప్రశ్న రాలేదు. దేవునికి దగ్గర అవ్వాలంటే నేనేం చేయాలి? ప్రార్థించు. ఎక్కువ సమయాన్ని ప్రార్థనలో గడుపు. అన్ని సమయాలలో ప్రార్థనలో గడుపు. దెన్ యు బికమ్ మోర్ క్లోజర్ టు గాడ్. నువ్వు దేవునికి ఎవరనేది తెలుస్తూ ఉంది.
ఎప్పుడైతే మనం ఈ రీతిగా ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవుడు మనకు దొరుకుతాడు. ఏ రీతిగా దేవుడు మనకు దొరుకుతాడు, ఏ రీతిగా మనకు దేవుడికి దగ్గర అవుతాం? ప్రార్థన ద్వారా, పరిశుద్ధ వాక్యం ద్వారా మనం చదువుతూ ఉన్నాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం మనం చూసినట్లయితే 13వ వచనం ఒకసారి చదువుకున్న దేవుని బిడ్డలారా. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనంలో పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది, మీరు పూర్ణ హృదయముతో నన్ను వెదకురు, నేను మీకు దొరుకుదును. దేవుని బిడ్డలు గమనించి, పూర్ణ హృదయంతో మనం ప్రార్థించాలి. ఎప్పుడైతే ఈ పూర్ణ హృదయంతో మనము ప్రార్థన చేస్తామో దేవుడు మనకు దొరుకుతాడు. అది వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ప్రభువే స్వయంగా మనతో ఉంటాడు, మనకు దొరుకుతాడు. మనం ఆయనతోటి మాట్లాడేటువంటి గొప్ప అవకాశాన్ని ప్రభు మనకి ఇస్తాడు. మరి అదే రీతిగా సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం మనం చూసినట్లయితే ఇంకా క్లుప్తంగా క్రీస్తు ప్రభు మనకు తెలియజేస్తున్నటువంటి సత్యము 8వ అధ్యాయం 17వ వచనం, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమింతును, నన్ను వెదకు వారికి నేను దొరుకుదును. సో ప్రార్థనలో దేవునికి దగ్గర అవ్వాలి అని మనం ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, ఈ ప్రార్థనను పూర్ణ హృదయంతో చేస్తే ప్రభువే నీకు దగ్గరగా వస్తాడు, ప్రభువే మనకు లభ్యమవుతూ ఉంటాడు. కాబట్టి ఈ ప్రార్థన ద్వారానే మనం దేవునికి దగ్గర అవ్వగలుగుతాం. కాబట్టి పరిశుద్ధ వాక్యం ద్వారా నన్ను వెదకు వారికి నేను దొరుకుదును. ప్రార్థన ద్వారా దేవుని కోసం మనం అర్థిస్తూ ఉన్నప్పుడు, మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మన యొక్క మధ్యలోనే ఉంటాడు, మనకి ఆయన లభిస్తూ ఉంటాడు, మనకు దొరుకుతాడు. మరి తర్వాత వచనాలు 145వ కీర్తన కూడా చక్కగా మనకు తెలియజేస్తూ ఉన్నది. 18వ అధ్యాయం 145వ కీర్తన 18వ వచనంలో కూడా మనం చూస్తాం, అతడు తనకు మొరపెట్టు వారికి చేరువలోనే ఉండును, చిత్తశుద్ధితో ప్రార్థన చేయి వారికి దాపులోనే ఉండును. కాబట్టి ఎవరైతే ఎక్కువ సమయాన్ని ప్రార్థనలో గడుపుతారో వారికి దేవుడు చేరువలోనే ఉంటాడంట. అతి సమీపంలో ప్రభు మనకి ఉంటాడు అని చెప్పేసి పరిశుద్ధ వాక్యం ద్వారా మనకు తెలియచేయబడుతూ ఉన్నది. అంటే ఇప్పుడు ప్రార్థన చేయకపోతే దేవుడు మనకి దూరంగా ఉన్నట్లే, ఆయన మన దరిదాపులో కూడా కనిపించినట్లే. కానీ ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవుడు మన దరిదాపులోనే ఉన్నాడు, మనకి చేరువలోనే ఉన్నాడు. కాబట్టి చేరువలో ఉన్నటువంటి ప్రభువుని ఇంకా అధికంగా ప్రార్థన చేస్తూ మనము కనుగొనాలి. ఆయన మనకి దొరుకుతాడు. మన ప్రార్థన ద్వారా ఆయనను మనం కనుగొనగలుగుతాం. ఈ రీతిగా దేవునితో మనం ఎక్కువగా దగ్గర అవ్వగలుగుతాం, ఎక్కువ సంబంధాన్ని కలిగి జీవించగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డగా మరో తర్వాత వచ్చిన హెబ్రీయులకి రాయబడిన లేఖ 11వ అధ్యాయం 6వ వచనంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు ఏ రీతిగా మనకు తెలియదు, హెబ్రీయులకు రాయబడినటువంటి లేఖలో కూడా మనము చక్కనైనటువంటి వాక్యాన్ని చూస్తున్నాం. దేవునికి మన దగ్గర అవ్వాలంటే ఏమి చేయాలి? హెబ్రీయులకు రాయబడిన లేఖ 11వ అధ్యాయము 6వ వచనంలో, విశ్వాసరహితుడిగా ఏ మానవుడును దేవుని సంతోషపెట్టలేడు, దేవుని చేరవచ్చు ప్రతి వ్యక్తి దేవుడు ఉన్నాడనియు తన కొరకే వెదకు వారికి ఆయన ప్రతిఫలం ఇచ్చిననియు విశ్వసించవలెను. ఇక్కడ దేవుడు నీకు దగ్గర అవుతున్నాడని నువ్వు విశ్వసించాలి. నీ యొక్క ప్రార్థన ద్వారా, మన యొక్క ప్రార్థన ద్వారా దేవుడు మనకి చేరువ అవుతూ ఉన్నాడు, ఆయన మన ప్రార్థనను ఆలకిస్తూ ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, లేనట్లయితే ఎంతగా ప్రార్థన చేసిన ప్రయోజనము లేదు. అది మన ప్రార్థన ద్వారా మన దేవునికి అతి సమీపంలోనికి వెళ్తున్నాం, దేవుడు మనకి చేరువలోనే ఉంటూ ఉన్నాడు. చిత్తశుద్ధితో ప్రార్థన చేయ వారికి ఆయన దగ్గరలోనే ఉన్నాడు, ఆయనకు మన దగ్గరికి వస్తూ ఉన్నాడు అనే పరిశుద్ధ వాక్యం ద్వారా మనము అనేకమైనటువంటి విషయాలను ఆలకిస్తూ ఉన్నాం. మరి ఎందుకు ప్రార్థించాలి అన్నప్పుడు, నువ్వు శోధనలు జయించడానికి ప్రార్థించాలి. రెండవది, దేవునికి దగ్గరగా అవ్వడానికి, దేవునికి అతి చేరువలో ఉండటానికి మనం ప్రార్థించాలి. మరి మూడో విషయాన్ని మనం తెలుసుకున్న, ప్రార్థన దేవునితోటి మన సంబంధాన్ని బలపరుస్తుంది. గమనించిన దేవుని బిడ్డలారా, ఏమవుతూ ఉన్నది? ప్రార్థన అనేది దేవునితోటి మన యొక్క వ్యక్తిగత బంధాన్ని బలపరుస్తూ ఉన్నది. మనం చూస్తూ ఉన్నాం, యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే స్వయంగా దేవుడే యోబు గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు భూలోకంలో చూసావా, గొప్ప విశ్వాసం కలిగినటువంటి, నీతి కలిగినటువంటి నా యొక్క సేవకుని, నా శిష్యుని చూసావా? యోబు ఎంత గొప్ప నీతిమంతమైనటువంటి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని తాను జీవిస్తున్నాడు, నువ్వు గమనించావా అని చెప్పేసి యోబు గురించి స్వయంగా దేవుడే పలుకుతున్నటువంటి మాటలు మనం చూసినప్పుడు వారి యొక్క బంధము ఎంత బలముగా ఉన్నదో మనకు అర్థమవుతుంది.
ఎందుకంటే ప్రతి రోజు కూడా యోబు గారు ప్రార్థన చేసేవాడు, కృతజ్ఞతా బలులు అర్పించేవాడు, పశ్చాత్తాప బలులు అర్పించేవాడు, తన యొక్క బిడ్డల కోసము, తన కోసం, తన కుటుంబం కోసము ప్రతిరోజు కూడా ప్రార్థన చేసేవాడు ప్రియ దేవుని బిడ్డలు. కాబట్టి అంత గొప్ప సంబంధాన్ని, దగ్గర బంధాన్ని యోబు గారు దేవునితోటి కలిగి ఉన్నాడు. మరి పరిశుద్ధ గ్రంథంలో చూసినటువంటి అనేక మంది వ్యక్తులు, ప్రవక్తలు కావచ్చు, రాజులు కావచ్చు, ప్రారంభం నుంచి అబ్రహాం కావచ్చు, వీరందరూ కూడా దేవునితోటి ఎంతో గొప్ప సంబంధాన్ని, దగ్గర సంబంధాన్ని వాళ్ళు కలిగి జీవించారు. దేనివల్ల? ప్రార్థన వలన. కాబట్టి ఇటువంటి ఒక గొప్ప సంబంధాన్ని, దేవునితోటి మరింత దగ్గర సంబంధాన్ని నువ్వు బలపరుచుకోవాలనుకుంటూ ఉన్నావా? ప్రార్థించు. ఎప్పుడైతే ఈ ప్రార్థన చేస్తామో, ఈ ప్రార్థన ద్వారా దేవునితోటి మన యొక్క బంధము బలపరచబడుతూ ఉంది. ఎప్పుడుతో ఒక వ్యక్తితో మన యొక్క బంధము బలపరచబడాలంటే ఏం చేయాలి? వారితో నిత్యము కూడా మాట్లాడుతూ ఉండాలి. ఎప్పుడైతే ఎక్కువ సమయాన్ని వారితో మాట్లాడడానికి, సంభాషించడానికి మనం వెచ్చిస్తామో, ఆ బంధం అనేది బలపడుతూ ఉంటుంది. అది భార్యాభర్తలైనా కావచ్చు, తల్లిదండ్రులైనా కావచ్చు, తల్లి బిడ్డలు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మరి ఎవరైనా సరే, ఎవరైతే ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారో, ఎక్కువ సమయాన్ని మాట్లాడటానికి వాళ్ళు వెచ్చిస్తూ ఉంటారో, సమయాన్ని ఇస్తూ ఉంటారో, ఆ యొక్క బంధం అనేది చాలా బలపడుతూ ఉంటుంది, ఎక్కువ బలం కలిగి ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. ఒకరినొకరు అర్థం చేసుకునేటువంటి భావాన్ని కలిగి ఉంటారు. ఒకరి గురించి ఒకరు ఎక్కువగా తెలుసుకుంటారు. ఎందుకంటే ఎక్కువగా సమయాన్ని వాళ్ళు మాట్లాడుకోవడానికి వెచ్చిస్తూ ఉన్నారు కాబట్టి. అదే రీతిగా దేవునితో మనం ఎక్కువగా మాట్లాడడానికి సమయాన్ని వెచ్చిస్తే, ఎక్కువగా మన యొక్క సమయాన్ని ప్రార్థనకై, దేవునితో గడపడానికి మన యొక్క సమయాన్ని వెచ్చించినట్లయితే మన యొక్క జీవితము కూడా దేవునిలో బలపడుతుంది. మన యొక్క బంధము కూడా దేవునిలో బలపడుతూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. కానీ ఈ సత్యాన్ని మనం గ్రహించవచ్చు. పౌలు గారు రోమిలకు రాయబడిన లేఖ 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చాలా క్లుప్తంగా తెలియజేస్తూ ఉన్న రోమిలకు రాయబడిన లేఖ 8వ అధ్యాయము 26వ వచనము, అదే విధముగా బలహీనులమైన మనకు ఆత్మ కూడా సహాయపడును. ఎలయనా మనం యుక్తముగా ఎట్లు ప్రార్థింపవలనో మనకు తెలియదు. మాటలకు సాధ్యపడిని నిట్టూర్పుల ద్వారా మన కొరకై ఆత్మయే దేవుని ప్రార్థించును. కాబట్టి ఈ యొక్క ఆత్మ, దేవునితోటి మనం ఎక్కువ సంబంధాన్ని కలిగి ఉండటానికి, ఆ యొక్క బంధం అనేది బలపరచబడటానికి ఆ యొక్క ఆత్మే మన యొక్క సమయాన్ని దేవునితో గడపడానికి ప్రయత్నం చేస్తుంది, అవకాశం ఇస్తూ ఉంటుంది. ఈ యొక్క ఆత్మని దేవుని చేత సృష్టించబడింది కాబట్టి ఈ యొక్క ఆత్మ నిత్యం కూడా దేవుని సన్నిధిలో ఉండాలి, దేవునితో సమయాన్ని వెచ్చించాలి, ప్రార్థన చెయ్యాలి, ఎక్కువ సమయాన్ని ఆ ప్రభునితోటి గడపాలి అని చెప్పేసి మన యొక్క ఆత్మ అనేది నిత్యము కూడా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఆత్మ మనం కొన్నిసార్లు దేవుని నుంచి దూరం అయిపోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్న ఆత్మ మాత్రం దేవునికి మూలుగుతూ ప్రార్థన చేస్తుంటున్నాడు. అదే మనం చదివినటువంటి వాక్యం. కాబట్టి ఈ రీతిగా ఈ యొక్క ఆత్మ ఎప్పుడైతే ఎక్కువగా దేవునిలో ప్రార్థనలో గడుపుతూ ఉంటామో, ఈ రీతిగా మన యొక్క బంధాన్ని దేవునితోటి బలపరుచుకుంటాం. కాబట్టి ఎక్కువ సమయాన్ని ప్రార్థనలో గడపడానికి ప్రయత్నం చేయండి. దేవుని బిడ్డ, ఎందుకు ప్రార్థించాలి అంటూ ఉన్నావా? దేవునితో నీ యొక్క బంధాన్ని బలపరుచుకోవడానికి ప్రార్థించే. ఈ రీతిగా మనం ఎక్కువ సంబంధాన్ని దేవునితోటి కలిగి ఉంటాం. ప్రభుతోటి నిత్యం కూడా మన యొక్క సమయాన్ని వెచ్చించినప్పుడు అనేక మంది ప్రవక్తల వలె, అనేక మంది భక్తి కలిగినటువంటి వారి వలె మన యొక్క జీవితం కూడా ఈ యొక్క దేవునిలో బలపరచబడుతూ ఉంటుంది. మన యొక్క విశ్వాసము బలపరచబడుతూ ఉంటుంది. మన యొక్క నమ్మకము దేవునిలో బలపరచబడుతూ ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి దేవునిలో బలంగా ఉండటానికి, స్థిరంగా ఉండటానికి ప్రార్థించండి. మరి 4వదిగా మనం చూస్తూ ఉన్నాం, మన జీవిత పరిస్థితులను మార్చుకోవడానికి. అసలు ఎందుకు ప్రార్థన చేయాలంటే, మన యొక్క వ్యక్తిగత పరిస్థితులను, మన జీవితంలో వచ్చేటువంటి అనేకమైనటువంటి ఆటుపోటులను, అనేకమైనటువంటి కష్టతరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రార్థన చేయాలి.
ఆ పరిస్థితులను అధిగమించడానికి ప్రార్థన చేయాలి. ఆ కష్టములను అధిగమించడానికి ప్రార్థన చేయాలి. ఆ సమస్యల నుండి బయటికి రావడానికి ప్రార్థన చేయాలి. ఆ దుఃఖకరమైనటువంటి సమయముల నుంచి బయటికి రావడానికి ప్రార్థన చేయాలి. కాబట్టి మన జీవితంలో ఎందుకు ప్రార్థన చేయాలంటే మన యొక్క పరిస్థితులను, వ్యక్తిగత పరిస్థితులను మార్చుకోవడానికి ప్రార్థన చేయాలి. ప్రియదేవుని బిడ్డలారా, మనం చూస్తూ ఉన్నాం గొప్ప ప్రవక్త, మొట్టమొదటి ప్రవక్త దేవుడి యొక్క లోకంలోనికి ఉద్భవింప చేశాడు. చిన్న ప్రాయములోనే ఆ వ్యక్తితోటి, ఆ చిన్న బాలునితోటి దేవుడు మాట్లాడాడు. తనను ఒక గొప్ప ప్రవక్తగా తీర్చిదిద్దాడు. 3 రాజులను అభిషేకించేటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు ఆ వ్యక్తికి ఇచ్చాడు. అంత గొప్పగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఇంత గొప్ప ప్రవక్త మనకి ఇవ్వబడటానికి కారణము ఆ తల్లి యొక్క ప్రార్థన. మొదటి సమూవేలు గ్రంథం మనం చూసినట్లయితే, మొదటి సమూవేలు గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనం మనం చదువుతాం. అన్నా ప్రార్థన, సమూవేలు తల్లి అయినటువంటి అన్నా చేసినటువంటి ప్రార్థన, వెక్కి వెక్కి ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిందండి. చదువుతాం పరిశుద్ధ వాక్యం 11వ వచనం. మొదటి సమూవేలు గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనం. సైన్యములకు అధిపతివైన దేవా, ఈ దాసురాలి బాధను పరికింపుము, ఈ దీనురాలిని జ్ఞప్తి అంచుకునము, నాకొక మగబిడ్డను అనుగ్రహింపుము, ఆ శిశువును అమరణాంతము నీకే సమర్పించుకొందును, మంగలి కత్తి అతని తల వెంట్రుకలను తాకదు అని మ్రొక్కుకొనెను. అన్నా చేసినటువంటి ప్రార్థన ఎంత గొప్ప విశ్వాసంతో చేసిందండి. అందరూ కూడా ఆమె గొడ్రాలు బిడ్డలు లేరు అని చెప్పేసి హేళన చేస్తూ ఉంటే ఆ హేళన భరించలేక దేవుని సన్నిధిలో చేరి ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ మొరపెట్టుకుంటూ ప్రార్థన చేసింది. నాకు బిడ్డను ప్రసాదించు, మరలా తిరిగి ఆ బిడ్డను నీకే అప్పగించుకుంటాను, నీ సన్నిధానానికి అప్పగించుకుంటాను అని చెప్పేసి అన్నా చేసినటువంటి ప్రార్థన తన యొక్క జీవితంలో ఒక గొప్ప ప్రవక్తను ఇచ్చిందండి. ఈ లోకానికి ఒక గొప్ప ప్రవక్తను ఇచ్చిందండి. గొప్ప గొప్ప రాజులను ఎన్నుకునేటువంటి, అభిషేకించేటువంటి భాగ్యము ఆ యొక్క ప్రవక్త ద్వారా, సమూవేలు ద్వారా ఇవ్వబడిందండి. ఆ తల్లి యొక్క ప్రార్థన తన యొక్క పరిస్థితులను మార్చింది, తన యొక్క జీవితాన్ని మార్చింది. ఇప్పటి వరకు కూడా దుఃఖంలో ఉన్నది, అందరూ కూడా ద్వేషిస్తూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు. నువ్వు గొడ్రాలివి, ఏం పాపం చేశావో, ఏ తప్పు చేశావో, అందుకే దేవుడు నీకు బిడ్డలు కలిగించలేదు అని చెప్పేసి అందరూ కూడా తనని హేళన చేస్తూ ఉన్నారు. అంత హేళనకరమైనటువంటి స్థితికి చేరింది. అటువంటి దుఃఖకర సమయంలో దేవుణ్ణి ప్రార్థించింది. ఆ దుఃఖముతోటి ప్రభు సన్నిధికి చేరింది, ప్రార్థన చేసింది. దేవుడు తన యొక్క పరిస్థితులను ఆనందంగా మార్చాడు, దుఃఖాన్ని తీసివేశాడు, సంతోషాన్ని నింపాడు. తర్వాత వచనాలు మనం చూసినట్లయితే 1వ అధ్యాయం, మొదటి సమూవేలు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. ఆమె గర్భవతి అయి బిడ్డను కనెను, ప్రభువు బిడ్డను అడిగితేనే అనుకుని శిశువునకు సమూవేలు అని పేరు పెట్టెను. 20వ వచనం చూడండి దేవుని బిడ్డలారా, ఆమె గర్భవతి అయి బిడ్డను కనెను. ఎంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాడండి. ఆమె చేసినటువంటి ప్రార్థన ద్వారా తన యొక్క స్థితిగతులు మారిపోలేదా? తన యొక్క దుఃఖము సంతోషంగా మారలేదా? అక్కడ ఉన్నటువంటి పూజారి కూడా అన్నాడు, నువ్వేంటి తాగి వచ్చేసి ప్రార్థన చేస్తున్నావా అని చెప్పేసి అడిగినప్పుడు, నేను దుఃఖముతో ప్రార్థన చేస్తున్నానయ్యా అని చెప్పేసి ఆమె అంటూ ఉన్నాను. గొడ్రాలిగా పిలువబడుతూ ఉన్నాను సమాజంలో. వివాహమైనది 2 సంవత్సరాలు అవుతున్నది, కానీ బిడ్డలు లేరు. అందరి దగ్గర నుంచి హేళన పొందుకుంటున్నాను, అవమానానికి గురి అవుతూ ఉన్నాను. అత్త మామ అనేకమైనటువంటి మాటలు అంటూ ఉన్నారు, ఆటుపోటి మాటలు. అవన్నీ కూడా భరించలేక ఈ దేవుని సన్నిధిలో చేరి మొరపెట్టుకుంటూ ఉన్నానయ్యా, ఏడుస్తూ ఉన్నానయ్యా అని చెప్పేసి ఆ తల్లి చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ప్రైజ్ ది లార్డ్. అది గొప్ప ఆశీర్వాదం అండి. ఆ తల్లి చేసినటువంటి కన్నీటి ప్రార్థనను దేవుడు ఆలకించాడు, తన యొక్క స్థితిగతులను మార్చాడు. అద్భుత రీతిగా దేవుడు తన యొక్క గర్భమును ఆశీర్వదించాడు, గర్భ ఫలాన్ని ఇచ్చాడు.
తనలో ఉన్నటువంటి ఇప్పటి వరకు కూడా హేళన చేసినటువంటి వారందరూ కూడా ఆమెను చూసి ఆశ్చర్యపోవడం మొదలుపెట్టారు. దేవుని యొక్క కృపకు నేను పాత్రుడనయ్యాను. అందుకే పరిశుద్ధ వాక్యం ఆమె చెప్తూ ఉన్నది, చదవండి. ప్రభువును బిడ్డను అడిగితేనే అనుకుని శిష్యునకు సమూవేలు అని పేరు పెంచితేనే. ఆమె దేవుని యొక్క కృపకు పాత్రుడు. దేవుని బిడ్డను అడిగింది, బిడ్డను ఆయన ప్రసాదించాడు. తన యొక్క పరిస్థితులు మార్చివేయబడ్డాయి. మరి అదే రీతిగా మనం చదువుతున్నాం యాకోబు గారు రాసిన లేఖ 5వ అధ్యాయము 16వ వచనం మనం చూసినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు గారు రాసిన లేఖ 5వ అధ్యాయము 16వ వచనం. కాబట్టి పరస్పరము మీ పాపములను ఒప్పుకొనుడు, ఒకరికొకరు ప్రార్థించుకొనుడు, అప్పుడు మీరు స్వస్థులగుదురు. నీతిమంతుని ప్రార్థన శక్తివంతమైనది. కాబట్టి ఏ వ్యక్తి అయితే నీతిమంతునిగా ఉండి ప్రార్థన చేస్తాడు, నీతిమంతుని యొక్క ప్రార్థన శక్తివంతమైనది. అంటే దేవుడు ఆ ప్రార్థనను ఆలకిస్తాడు, ఆ ప్రార్థనకి ప్రతిఫలం ఇస్తాడు, ఆ గొప్ప కార్యము వారి యొక్క జీవితంలో చేస్తాడు అనేటువంటి సత్యము వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతుని ప్రార్థన ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు. కానీ నీ యొక్క స్థితిగతులు మారాలి అనుకుంటున్నావో ప్రార్థించు. నీ పరిస్థితులు మారాలి అనుకుంటున్నావో ప్రార్థించు. నీ దుఃఖము సంతోషంగా మారాలి అనుకుంటున్నావో ప్రార్థించు. నీ కుటుంబంలో ఉన్నటువంటి కష్టములు తొలగిపోవాలనుకుంటున్నావో ప్రార్థించు. సమస్తమును కూడా సరళము చేయగలిగినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయన సమస్త పరిస్థితులను ఆయన మార్చగలడు, దుఃఖమును నాట్యముగా మార్చగలడు. కాబట్టి అంత గొప్ప దేవుని మనం కలిగి ఉండి కూడా అనేక సార్లు ఇంకా దుఃఖంలోనే బ్రతకడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ దుఃఖం వచ్చినప్పుడు దేవుడు మనకి గుర్తుకు రావటం, కాబట్టి ఇంకా దుఃఖంలోనే నలిగిపోతూ ఉన్నాం. నీతిమంతమైనటువంటి ప్రార్థన ఉండటంలా, నిజాయితీతో కలిగినటువంటి ప్రార్థన ఉండటంలా, పూర్ణ హృదయంతో ప్రార్థన ఉండటంలా, కాబట్టి మన యొక్క జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదములను పొందుకోలేకపోతున్నాం అనేక సార్లు. ప్రయత్నం బిడ్డలారా, గ్రహించండి, గమనించండి. దేవుని చిత్తశుద్ధితో ప్రార్థించు వాడికి ఆయన చేరువలోనే ఉన్నాడు. కాబట్టి నువ్వు చిత్తశుద్ధితో ప్రార్థించు, నిర్మల హృదయముతో ప్రార్థించు, నీతి మంతునిగా ప్రార్థించు. ప్రభు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. కానీ నీ జీవితంలో ఏ రోజైనా ఈ ప్రశ్న వచ్చినప్పుడు, ఎందుకు నేను ప్రార్థించాలి అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు, నీ పరిస్థితులు మార్చబడాలి అంటే, నీ దుఃఖము సంతోషంగా మారాలి అంటే, నీ బాధలు సమస్యలు తీసివేయబడాలి అంటే, నీ స్థితిగతులు మారాలి అంటే, నీ బ్రతుకు మారాలి అంటే ప్రార్థించు. కాబట్టి ఈ ప్రార్థన ద్వారానే నీ యొక్క పరిస్థితులు మార్చబడతాయి, నీ స్థితిగతులు మార్చబడతాయి, నీ కష్టములు దుఃఖములు తీర్చబడతాయి. ఎందుకంటే ఎవరైతే నీతిమంతునిగా ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనకి దేవుడు ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ సమయంలో ఎవరైనా ఎందుకు ప్రార్థించాలి అడిగినప్పుడు ఈ 4 విషయాలు మన యొక్క జీవితంలో వారికి స్పష్టం చేయాలి. మొట్టమొదటిగా మన యొక్క శోధనలో గురి కాకుండా ప్రార్థించాలి. దేవునికి ఇంకా అధికంగా దగ్గర అవ్వడానికి ప్రార్థించాలి. దేవునిలో బలపరచబడటానికి ప్రార్థించాలి. మన యొక్క పరిస్థితులు మార్చబడటానికి ప్రార్థించాలి. కాబట్టి ఇవన్నీ కూడా నీ జీవితంలో పొందుకోవాలంటే ప్రార్థించాలి. ఎందుకు ప్రార్థించాలనేటువంటి ప్రశ్నే ఉండకూడదు. కాబట్టి వీరన్నిటి కోసం కూడా నీ జీవితంలో నిత్యము ప్రార్థించు, దేవునిలో మమేకమవు, దేవుని యొక్క కృపకు నీవు పాత్రలు అవుతావు. కాబట్టి అందరం కూడా కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకోవడానికి, ఆశీర్వాదాలు పొందుకోవడానికి ప్రార్థించండి. దేవుడు ప్రార్థించేటువంటి శక్తిని మనకు దయచేయాలని చెప్పేసి ప్రార్థించండి. అందుకని కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులకు పరమ పవిత్రమైన దేవా, పరలోక రాజ్యం మీకు వందనములు, స్తోత్రములు దేవా. ఎందుకు ప్రార్థించాలి అనేటువంటి ప్రశ్నతో ప్రభు నేను ఉన్నప్పుడు మంచి సమాధానాన్ని, గొప్ప సమాధానాన్ని ప్రభు నాకు ఇచ్చి ఉన్నా. పరిశుద్ధ వాక్యం నుంచి ప్రభు నాతో మాట్లాడినందుకు మీకు వందనములు, స్తోత్రములు దేవా. శోధనలకు గురి కాకుండా ప్రభు నేను ప్రార్థించాలి. నీకు అధికంగా ప్రభు దగ్గర అవ్వడానికి నేను ప్రార్థించాలి. నీలో బలపడడానికి, నా యొక్క విశ్వాసంలో బలపడడానికి ప్రభు ప్రార్థించాలి.
నా యొక్క స్థితిగతులను మార్చుకోవడానికి ప్రభా నేను ప్రార్థించాలి అన్న సత్యాన్ని ప్రభు బహు స్పష్టంగా నాకు తెలియచేసినందుకు మీకు వందనములు, స్తోత్రములు నాయన. ఇక నేటి నుంచి ఎందుకు ప్రార్థించాలి అని ప్రశ్న ప్రభ నాలో మెదలకుండా నిత్యము కూడా ప్రభ నా యొక్క జీవితాన్ని ప్రార్థనలో ప్రభ నిమగ్నమై జీవించే భాగ్యాన్ని దాయిచని ప్రార్థన ద్వారా మీ యొక్క కృపకు మీకు అధికమైనటువంటి మేలుగా ప్రభ నా యొక్క స్థితిగతులను మార్చుకునేటువంటి రీతిగా ప్రభ నేను ప్రార్థించే బిడ్డగా నన్ను మలచమని ఈ మనవులను మా నాదులను యేసుక్రీస్తుని అతి ఉన్నతమైన నామలు వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.